ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు జనం కోసం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. అయితే ఎన్డీఏ కూటమి ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ నేతలు అయితే పార్టీ మారుతున్నట్టుగా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లుగా అయితే కొన్ని ప్రచారాలు అయితే జిల్లాలో జోరుగా సాగుతూ ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరుతున్నట్టుగా కొన్ని ప్రచారాలు అయితే వైరల్గా మారాయి. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బాలినేని శ్రీనివాసరెడ్డి ట్వీట్ చేశారు. అఖండ విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నా హృదయపూర్వక అభినందనలు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తారంటూ కూడా జనసేన నేతలు అయితే జోరుగా ప్రసారాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి వైసీపీ నుంచి పోటీలోకి దిగగా టీడీపీ నుంచి దోమచర్ల జనార్దన్పై 34,000 ఓట్ల తేడాతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 4 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.